నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే తెలంగాణ అధికార చిహ్నంపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. పలు నమూనాలు పరిశీలించిన సీఎం తుది నమూనాపై కీలక సూచనలు చేశారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే రాచరికపు ముద్రలు బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్ని జూన్ 2న ఆవిష్కరించనున్నారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుందని, కాగా ఇప్పటికే రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణకు మెరుగులు దిద్దేందుకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆ పాటను అప్పగించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ భద్రతా చర్యలను పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్. జూన్ 4వ తారీఖు నిర్వహించే కౌంటింగ్కు వచ్చే అధికారుల యొక్క వాహనాలు, రాజకీయ పార్టీల ఏజెంట్ల మరియు అభ్యర్థుల యొక్క వాహనాలకు పార్కింగ్ కొరకు ఎక్కడెక్కడ అనువైన చోటు ఉన్నది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ పరిశీలించారు. కౌంటింగ్ సందర్భంగా ట్రాఫిక్ను అంతరాయం లేకుండా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని అన్నారు. 24/7 మూడించెల భద్రతా వలయం అయిన పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు మరియు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కల్పిస్తున్న అధికారులను ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గార్డు సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఉమ్మి సలీం మరియు శ్రీకాంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరీ చడతారెడ్డి, నియోజకవర్గ అభ్యర్థి గీతా జయసూర్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన నందికొట్కూరు ఇన్ఛార్జి గౌరీ వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో మన పెద్ద ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నందికొట్కూరు తాలూకాలో అనేక ప్రాజెక్టులకు పుట్టినీళ్ళుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహానేత మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన తాలూకాకు సంబంధించి పోతిరెడ్డిపాడు ఇంటిగ్రేటర్ అయితేనే, తెలుగుగంగ అయితేనే, అలగనూరు 20 అయితేనే, అన్నిటిని కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో రైతులకు కానీ, రైతాంగాన్ని కానీ ఆదుకున్నటువంటి చరిత్ర మన తెలుగుదేశం పార్టీది. అలాగే మాండ్ర శివానంద రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మల్యాల ఎత్తిపోతల పథకం 1 కానివ్వండి, 2 కానివ్వండి, జూపాడు బంగ్లా కానివ్వండి, అనేక రకాలుగా రైతాంగానికి నీళ్లు అందించినటువంటి అపర భగీరథుడిగా పేరు పొందినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజులలో నందికొట్కూరు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రధానంలో నడిపించడానికి మొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి మన మాండ్ర శివానంద రెడ్డి గారు, గౌరీ వెంకటరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఎంపీటీసీకి, సర్పంచ్కి ఏ విధంగా అయితే గ్రామాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు కష్టపడతారో అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు బూతు స్థాయి కార్యకర్త కాంచి అందరూ కష్టపడి గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మనల్ని విజయం వరిస్తుంది. గౌరవ మండల నాయకత్వంలో 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించి ఇక్కడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓట్లు జరిపించడానికి కృషి చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 101వ జయంతి సందర్భంగా మన పెద్ద ఆయన జన్మదిన వేడుకలు మన ఆఫీసులో జరుపుకోవడం ఎంతో సంతోషము. దానికి అన్న ముఖ్య అతిథిగా రావడం అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి మే 3వ తారీఖు నాడు కౌంటింగ్ 4వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా సమయభావనతో ఎక్కడ కానీ ఏది కానీ చేయకుండా మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం. సమయం పాటించి కార్యకర్తలు అందరూ ప్రశాంతంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జయంతి సందర్భంగా
ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో మన ఎలక్షన్లో చాలా వరకు ముఖ్యమైన నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. రేపు 4వ తేదీ కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఓటేయడం జరిగింది. ఎంతో పర్సెంటేజ్ కూడా మంచి పర్సెంటేజ్తో నందికొట్కూరులో కూడా చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన పూర్తిగా ప్రజలంతా విసిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుందనే అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారు. చాలా వరకు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి జయసూర్యాజీ గెలుపుకు అందరూ కూడా చాలా వరకు కృషి చేయడం జరిగింది. అందరికీ ఈరోజు 101వ జయంతి సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎన్టీ రామారావు గారి పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా దాన్ని అన్ని రకాలుగా ఎన్టీ రామారావు గారు చేసిన అభివృద్ధి మన నందికొట్కూరు తాలూకాకు ఎంతో ఉంది. అలాగే అట్లే కంటిన్యూగా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఎన్నో రకాలుగా యువతకు అన్ని రకాలుగా ఈసారి అధికారంలోకి వస్తే యువతకు అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు కానీ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన నందికొట్కూరు నియోజకవర్గానికి ఇరిగేషన్ దాని మీద శివానంద రెడ్డి గారు మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా పనులు చేపిస్తూ రావడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా ఇరిగేషన్ పూర్తిగా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో నీరు వారే విధంగా చేయాలనే విధంగా భగీరథ ఆలోచన విధంగా శివానంద రెడ్డి గారు కూడా చేస్తున్నారు. దీన్ని చేస్తున్న ముందర పెట్టుకొని మనందరం కూడా అన్ని రకాలుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడానికి నాయకులందరూ సమిష్టిగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ జయంతి వేడుకలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ 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 జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్టీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. నేను తినేదేముంటా మీరే చేస్తారు. ఎవరండి నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు. 2 నిందితులు అరెస్ట్. కల్తీ నకిలీ విత్తనాలు రూపుమాపే రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకురావడం, సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయడం జరుగుతుందని, దానిలో భాగంగా కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమందిని నిషేధిత BT3 నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందులతో కలిసి మంచిర్యాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మవారు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారిని తనిఖీ చేయగా వ్యాన్ వాహనంలో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకుని వాటి కింద సుమారు 16,50,000 విలువైన 5.5 క్వింటాల ప్రభుత్వ నిషేధిత BT3 నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగింది. నకిలీ విత్తనాలు మరియు అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు, సిబ్బందికి సిపి రివార్డులు అందజేయడం జరిగింది. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, IPS, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, జైపూర్
ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, చిన్ను, అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు. కల్తీ మీరు తింటానంటే బెయిల్ ఇస్తాం, సుప్రీంకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకున్న లాయర్. ఆహార కల్తీ కేసులో నిందితుడి తరపున ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది. చివరకు తన పిటిషన్ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన పవార్ గోయల్, వినీత్ గోయల్ అనే వ్యాపారులపై గోధుమ పిండిని కల్తీ చేసిన నేరానికి కేసు నమోదైంది. ఆహార కల్తీ కేసులో ఆరోపణలకు బెయిల్ ఇవ్వొచ్చని, కాబట్టి తన క్లయింట్లను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పునీత్ జైన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎమర్షన్లతో కూడిన ధర్మాసనం, మన దేశంలోని ఆరోగ్యంపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. మీరు కానీ మీ కుటుంబం కానీ మీ క్లయింట్ తయారు చేసి అమ్ముతున్న ఆహారాన్ని తింటే బెయిల్ ఇస్తాం, అందుకు మీరు సిద్ధమేనా అని నిలదీస్తుంది. దీంతో న్యాయవాది సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇవ్వడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు, ఇతరుల ప్రాణాలైతే పోతే పోని మనకేంటి అనుకుంటున్నారా అని న్యాయమూర్తులు అడగడంతో న్యాయవాది తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు 90% సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలి. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. నంద్యాల తహసీల్దార్కి వినతి పత్రం అందజేసిన సిపిఐ లిబరేషన్ పార్టీ. రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిపిఐ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ మాట్లాడుతూ 90% సబ్సిడీతో రైతులకు అన్ని రకాల విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో నష్టపోయిన పంటలకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం బాధాకరమైన విషయమని, తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడమే కాకుండా పండించిన పంటలను సైతం ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విధంగా పంటలు వేయడానికి కొత్త రుణాలను మంజూరు చేయాలని అన్నారు. రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి దైవం తెలుగు జాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు, యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పులిగయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కౌతాలంలో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి తమ్ముడు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ఆడివప్ప గౌడ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు చిన్నబసప్ప, జిల్లా రైతు కమిటీ ఉపాధ్యక్షులు వెంకటపతిరాజు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, సురేష్ నాయుడు, ఆడియప్ప గౌడ్, వెంకటపతిరాజు, చెన్న బసప్ప మాట్లాడుతూ తెలుగు జాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువను ప్రపంచ నలుమూలలా చాటి చెప్పి కులం, మతం, ప్రాంతం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు, హల్వి సిద్దప్ప, రామలింగ, నవీన్ గౌడ్, కరి బసవన్న గౌడ్, మారప్ప చంద్ర, మోఖన్న, టిప్పు సుల్తాన్, రామన్ గౌడ్, గుండప్ప, లక్కీ గోవింద్, ఈరన్న, తిక్కయ్య, మౌలా, కురుగౌడ్, అబ్దుల్ రెహమాన్, నర్సప్ప, అయ్యప్ప, వీరేష్, కుమలర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, మెగాస్టార్ చిరంజీవి. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. కొందరి కీర్తి అజరామరం, తరతరాలు శాశ్వతం, భావి తరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావుని ఈరోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవాన్ని భావిస్తున్నానని అన్నారు. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని ట్వీట్లో పేర్కొన్నారు. మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభుకు వైద్య సహాయం అందించేందుకు సహకరించారు. చిరంజీవి స్వయంగా వైద్యులతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయించినట్లు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
కష్ట సమయంలో చిరంజీవి చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పింది. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. మరి కాసేపట్లో పేలిపోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఆగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. వెంటనే హై అలర్ట్ అయిన బాంబ్ స్క్వాడ్ ప్రజాభవన్లో తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు తెదేపా బాధ్యులు బడేటి రాధాకృష్ణ, దంతులూరి మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముందుగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆకలి రహిత ప్రపంచ సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 51,000 పోషకాహార ప్యాకెట్ల పంపిణీ చేయడానికి నిర్ణయించింది. కర్నూలు మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ బ్రాంచ్ హెడ్ ఫయాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కర్నూలు నగరంలోని అనాథలకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కర్నూలు మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ హెడ్ ఫయాజ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కర్నూలు నగరంలోని అనాథలకు, నిరుపేద, నిరాశ్రయులకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కర్నూలు మలబార్ గోల్డ్ షోరూమ్ హెడ్ ఫయాజ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో సంవత్సరం ఆదాయంలో 5% సాంఘిక సంక్షేమ సేవా కార్యక్రమాలకి వినియోగిస్తూ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ముందుకెళ్తుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిరోజు నిరుపేద, నిరాశ్రయులకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారని అన్నారు. ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు మరియు నగరాలకు విస్తరించబడుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయని అన్నారు. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేపడతామని అన్నారు. మన చుట్టూ చాలామంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి రోజుకు కనీసం కడుపు నిండా ఒకసారి భోజనం చేయడానికి ఎంతో కష్టమవుతుందని అన్నారు. మన ప్రపంచం నుండి ఆకలిని తరిమివేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు మరియు ఏజెన్సీలకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. Environmental concerns and hunger-free world, we have touched the lives of millions. Through initiatives like the Hunger-Free World campaign, Grandma Home, initiated in cooperation with the Thanal Daya Rehabilitation Trust, scholarships, healthcare and housing support, Malabar Charitable Trust continues to impact lives across India and the world. We're not just an organization, but a symbol of compassion and the embodiment of the values of Malabar Gold and Diamonds. Here's a recap of the incredible journey of the Malabar Charitable Trust. Beneficiaries from all walks of life have found solace and support. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ కార్యక్రమం పేరు హంగర్ ఫ్రీ వరల్డ్. అంటే ఎంతోమంది పేదలు ఫుడ్ లేక ప్రతిరోజు రోడ్పై ఫుట్పాత్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం ఆకలితో అలమటిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ ఎంపీ అహ్మద్ గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని పేరే హంగర్ ఫ్రీ వరల్డ్. Our honorable chairman Mr. Ahmed MP sir, and this is in alignment with United Nations Hunger Free World Zero Hunger World 2 project. Okay, as a responsible jeweler, Malabar Gold is also contributing towards a hunger free world, and we are giving daily meals to needy people across globe, including Africa and India. Till date, Malabar has given 93 lakhs meals. Okay, 37 cities. Per day 25,000 meals we are giving to 93 lakhs people in 37 cities. And today is World Hunger Day. So today it is our ambitious project to launch a new campaign with 1,86 crore meals. This year we are planning to give 1,86 lakhs meals to the poor people across globe, not only in India, across globe. And in FPTS we are planning to give 23 lakhs meals
this year, and only in Kurnool we are planning to give 1,10,000 meals. I am pleased to listen to the achievements. Myself, Dr. K. Subbareddy, Chairman of Dr. K. Subbareddy Group of Engineering, Pharmacy and other colleges. I also serve free lunch to whoever asks. Restaurant Diamonds సారథ్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ ఈరోజు కాన్సెప్ట్గా తీసుకొని పేదలందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం చాలా పెద్ద విషయం. నిజానికి ఆ థాటే చాలా గొప్ప థాట్. ఆకలి లేని ప్రపంచం. అనేక నేరాలకు ఆకలి కారణమని మనందరికీ తెలుసు. దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే నేరస్తుల సంఖ్యను తగ్గించడానికి చాలా వీలవుతుంది. అందుకే కేవీ సుబ్బారెడ్డి అనేటువంటి విద్యావేత్తగానే కాకుండా వ్యక్తిగా నేను గత 7 సంవత్సరాలుగా కలెక్టరేట్కు వచ్చేటువంటి అనేక మంది పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాను. నా కాన్సెప్టు దారిలోనే వెళ్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మాలాంటి వాళ్ళందరూ కలిసి పేదలను రకరకాలుగా ఆదుకుంటే అనేక సమాజం ఏర్పడడానికి వీలవుతుంది. మనందరికీ డబ్బు పంచక్కర్లే, కానీ నిత్యావసరాలైనటువంటి ఇప్పుడు చూసాం మనం ఏది విద్య కోసం మరి ఏ విధంగా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత గ్రాండ్ మా హోమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇలాంటివన్నీ కూడా. సో మా ఆలోచనలను వాళ్ళు ముందుగానే మరి ఒక రూపుదాల్చేట్లుగా చేసినటువంటి మలబార్ గోల్డ్ను అభినందిస్తూ వారి అడుగుజాడల్లో కూడా మేము ఇప్పటివరకు కొంత దూరం నడిచాం, మరింత దూరం నడుస్తాం. మరి మేము వారు కూడా కలిసి ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి కర్నూలులో ఆదర్శవంతమైనటువంటి 2 సంస్థలు కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 86 meals across globe. In AP Telangana, we are giving almost 23 lakhs of meals. We are planning to give 23 lakhs of meals this year. And in Kurnool alone, we are planning to give 1,10,000 meals this coming year. సమాజంలో సగటు మనిషికి వైద్యం ముఖ్యమైనది. అలాంటి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని భాష్యరమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం పనిచేస్తుంది. ప్రజలకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి అన్నారు. కర్నూలు గడియారం హాస్పిటల్ సమీపంలో గల సుర్జిత్ భవన్ నందు సుశీల నేత్రాలయ మరియు మైత్రి హాస్పిటల్ సౌజన్యంతో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి గౌస్ దేశాయ్, కోశాధికారి కేవి నారాయణ, సుశీల నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్ నేహా సుధాకర్, మైత్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సాదియాలతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ నాట్స్ ఆధ్వర్యంలో చాలా ఉచిత వైద్య శిబిరాలు, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు, అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు సేవా కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సమస్యలు, ఆర్డిటి వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో సమాజ సేవలో నాట్స్ చేస్తుందని అన్నారు. ముందు ప్రజలకు మరింత వైద్య, విద్య, మహిళల అభివృద్ధి దిశగా నాట్స్ పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఇంత పెద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నాట్స్ తెలుపుతుందని అన్నారు. సుశీల నేత్రాలయ, మైత్రి హాస్పిటల్స్ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని నాట్స్ సహకారం అందిస్తుందని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎముకలు, గర్భిణీలు, కళ్ళు, చిన్నపిల్లల సమస్యలు, జనరల్ మెడిసిన్ సమస్యలకు డాక్టర్లు వైద్యాన్ని అందించారు. మెడికల్ రెప్స్ ఆధ్వర్యంలో ఉచిత మందులను వెంకట్ ప్రసాద్ శర్మ నాట్స్ అధ్యక్షుడు బాపు అందించారు. దాదాపు 1000 మంది దాకా ఈ శిబిరంలో పలు వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ సిబ్బంది, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వాలంటీర్లు రాజశేఖర్, అబ్దుల్ దేశాయ్, విజయ్, ఎస్ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను కర్నూలు జిల్లాలో రిటైర్డ్ గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఈ నాట్ అనే సంస్థ కంచి శిబిరానికి ఇస్తే మా సెక్రటరీ గారు సత్యనారాయణ గారు చెప్పిన దాని మీదనే నేను ఇక్కడ వచ్చినాను. వాళ్ళ సేవలని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా
పకడ్బందీగా అందరికీ అందుబాటుగా ఉండి డౌన్ ప్రొవైడెడ్ అణగారిన వర్గాలకు ఆటవిక జాతికి వాళ్ళు చేసే ఈ సేవలు అమోఘమని నేను ఇవన్నీ వచ్చిన తర్వాత నేను చేస్తున్నాను. ఈ సేవలు ఇలాగనే వాళ్ళు కొనసాగించాలని ముఖ్యంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చారు వారందరికీ ప్రత్యేకంగా సుందర స్ఫూర్తి కేంద్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వైద్య సేవలు మనం హాస్పిటల్కి వెళ్ళి పొందాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లే మెడిసిన్స్ కొనుక్కోవడం మరికొన్ని 100 ఖర్చు అవుతాయి. అలాంటివి ఏమీ లేకుండా మన దగ్గరికి వచ్చి ఈ సంస్థల ద్వారా ఏదైతే మైత్రి హాస్పిటల్ కానీ సుస్థిర నేత్రాయ సంస్థ ద్వారా కానీ ప్రత్యేకించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి వివిధ సంస్థలకు అట్లా డాక్టర్లకు డాక్టర్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ మొత్తం మెడికల్ క్యాంప్ నిర్వహణకు సూత్రధారులు నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపాయ్ చౌదరి గారు. నా పేరు బాపు డ్యూటీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం మ్యాట్స్ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ మీరు చూస్తే మ్యాట్స్ మెగా వైద్య శిబిరం, వైద్య మరియు గడ్డి శిబిరం చాలా చక్కగా ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ మన మిత్రులందరూ నారాయణ గారు మిగిలిన మిత్రులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మ్యాట్స్ సంస్థ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది. సో దీని ద్వారా వేల మంది మన పేదవారికి, అలానే గ్రామీణ ప్రాంతంలో వారికి, ముఖ్యంగా అటవీ ప్రాంతం వారికి ఎవరికైతే వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో కూడా మనం ఏర్పాటు చేసి మనము పేదవారికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనం చేయటమే కాకుండా ఈ వేదిక ద్వారా ప్రవాసాంధ్రులు అనేక మందికి వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము. సో మెగా వైద్య శిబిరాలతో పాటుగా మెగా కంటి శిబిరాలు గత 3 సంవత్సరాల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనం నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా దాదాపుగా వేల మంది మనకు శస్త్రచికిత్సలు, ఒక పరీక్షలే కాదు, దీని ద్వారా శస్త్రచికిత్సలు అలానే వారికి కావాల్సిన కొనుగోలు అన్నీ కూడా ఉచితంగా ఉండడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరాల ద్వారా వారికి కావాల్సినటువంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి మందులు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. మ్యాట్ సంస్థ ముఖ్యంగా భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. దానికి అనుగుణంగానే భాషకి, సేవకి సమప్రాధాన్యతనిస్తూ మన ఉత్తర అమెరికాలో ప్రవాసాలకు ఎలాంటి అత్యవసర సమయాల్లో మీకు మేము అండగా ఉన్నాము అని మ్యాట్ సంస్థ వందలాది మంది కార్యకర్తలతో వారికి సేవలు అందిస్తూ వస్తుంది. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. యమేనూరు వైపు నుంచి కర్నూలుకు వస్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.